ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ ఆలయం అనేది ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే అక్కడ రథయాత్ర జరగటం ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం 46 సంవత్సరాల తరువాత దాంట్లో ఉన్న రహస్య గదులని తెరవటం, రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలను లెక్కించటం అనే ప్రక్రియని ఈరోజు ప్రారంభించారు. దాంతో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఇంతకుముందు తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ ఆలయంలో నేలమాళిగల్లో ఉన్న నిధులని లెక్కించడం జరిగింది. దాన్ని అక్కడ 1.32 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు అయితే అక్కడ దొరికినట్టుగా, అంటే అక్కడ ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. వాటన్నిటిని కూడా లెక్కించారు. అయితే ఇప్పుడు ఇక్కడ పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాల్లో ఎంత దొరుకుతుంది, ఎంత లభిస్తుంది అనేది అయితే ఇంకా కూడా ఆసక్తిగా ఉంది. అయితే ఇది మొదటిసారి కాదు, ఇక్కడ ఉన్న దాంట్లో ఎంత ఉంది ఏంటి, 5 పెట్టెల్లో ఇక్కడ ఆభరణాలు ఉన్నాయి, వీటన్నిటిని 3 గదులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే ఇప్పుడు 46 సంవత్సరాల తర్వాత తెరవటం, దాన్ని ఖచ్చితమైన లెక్కని, అంటే అక్కడ పూరి జగన్నాథ ఆలయానికి ఆ జగన్నాథుడికి ఉన్న ఆభరణాలు కానీ వాటికి అప్పుడు అంటే 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయంకి అప్పటి రాజులు కానీ, అంటే దండయాత్రల సమయంలో కానీ తర్వాత కానీ మొత్తం వాళ్ళు అక్కడ రాజులు ఈ జగన్నాథుడికి కానుకల రూపంలో విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలతో పాటుగా రత్నాలు, వీటన్నిటినీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ కూడా అక్కడ భద్రపరిచారు. కాబట్టి దీంట్లో ఇప్పుడు మొత్తం కూడా చూసినట్టయితే 1805లో మొదటిసారిగా దీని మీద తొలిసారి లెక్కలు చెప్పడం జరిగింది. దీంట్లో అప్పటి అంటే బ్రిటిష్ కలెక్టర్గా ఉన్న చార్లెస్ దీని మీద ఒక నివేదిక వెల్లడించడం జరిగింది. జగన్నాథుడి ఆలయంలో అప్పటి లెక్కల ప్రకారంగా 64 వజ్రాభరణాలు, 128 బంగారు నాణ్యాలు, తరువాత 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణ్యాలు, 106 రాగి నాణ్యాలు, ఇక్కడ 1333 రకాల ఇతర ఆభరణాలు అంటే వస్త్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది అయితే అప్పటి అంటే 1805లో దీని మీద లెక్క చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తరువాత 1950లో మరోసారి ఈ నిధిని అయితే లెక్కించడం జరిగింది. దీంట్లో అంటే ఇక్కడ ఉన్న 3 గదులలో రహస్యంగా ఉన్న 3 గదులు, ఈ రత్న భాండాగారంలో 3 గదులు ఉన్నాయని, ఒకటి వెలుపలికి, తరువాత మధ్యది, తరువాత వెనకది. అయితే ఆ 3వ గదిని తెరిచారా లేదా అనే అనుమానాలు అయితే ఇప్పటికీ కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా చెప్తున్న లెక్కంతా కూడా ముందు 2 గదులు లోనే ఉన్న ఆభరణాలని వీళ్ళు లెక్క చెప్తున్నారు. 3వ గదిని అసలు తెరవలేదు అనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఆ 3 గదుల్ని కూడా తెరవటానికి మొత్తం ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలోనే ఇదొక వాగ్దానంగా ఇచ్చింది. ఎందుకంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ జగన్నాథుడి ఆలయాన్ని సంపద ఎంత ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితమైన లెక్కింపు చేపడతామనేది అయితే బీజేపీ హామీగా ఇచ్చింది. అందుకే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీని మీద ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ ప్రకారం ఇక్కడ ఆ కమిటీలో ఉన్న సభ్యులంతా కూడా పూర్తి స్థాయిలో దీని మీద అధ్యయనం చేశారు. తర్వాత ఆ గదులను ఏ విధంగా తెరవాలి అనేది అయితే పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత తగిన ముహూర్తం పెట్టుకొని ఈరోజు 1:25 గదుల యొక్క తాళం తెరవాలి అనేది అయితే వాళ్ళు సంకల్పంగా పెట్టుకొని తెరవటం జరిగింది. అయితే ఇప్పుడు దాంట్లో ఉన్న ఆభరణాలను అయితే తెరిచారు, దాంట్లోకి లోపలికి వెళ్ళారు, దాంట్లో ఆభరణాల లెక్కింపు అయితే జరుగుతుంది. అయితే ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఏంటి అనేది అయితే మనకి ఇంకా తెలవాల్సి ఉంది. దాంట్లో చూసిన తరువాత కానీ దాంట్లో ఉన్న పరిస్థితులను అయితే తెలుస్తుంది. దీనికోసం 6 ఒక పెద్ద పెట్టెలను అయితే రెడీ చేయటం, దాన్ని కూడా లోపలికి తీసుకెళ్ళటం, వీటన్నిటిని కూడా దానికి ఈ తలుపులు తీయటానికి, తరువాత అక్కడ ఈ మొత్తం కూడా ఈ నిధంతా కూడా నాగబంధనం ఉంటుంది, లేకపోతే ఈ సర్పబంధం వీటన్నిటితో కూడా మంతేస్తారు. కాబట్టి అక్కడ దాంట్లో ఈ రహస్య గదుల్లో పాములు కూడా ఉండొచ్చు అనే అనుమానాల మధ్య
దాని మీద అంటే బుస్ బుస్ అని శబ్దాలు వస్తున్నాయనే అనుమానాల మధ్య మొత్తం కూడా ఇక్కడ ఈ పాములు పట్టే వాళ్ళని కూడా ని కూడా తీసుకెళ్ళటం జరిగింది. వీళ్ళన్నింటినీ కూడా తగిన జాగ్రత్తలతో వైద్యులు, తరువాత టెక్నికల్ టీము, వీటన్నిటితో కూడా కమిటీ సిబ్బంది అక్కడికి వెళ్ళటం జరిగింది. దాంతో పాటుగా ముందుగా ఆలయ సాంప్రదాయాల ప్రకారం దాన్ని తెరవటానికి కావాల్సిన పూజలు వీటన్నిటిని కూడా పూర్తి చేశారు. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ తెరిచి లెక్కించే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వారం రోజుల నుంచి శాకాహారమే తీసుకోవటం, ఒక భక్తిభావంతో ఉండటం అనే కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది. అయితే దీంట్లో ఇది మొత్తం కూడా అంటే 1950లో లెక్క చూసినప్పుడు బయటి గదులలో 150 బంగారు ఆభరణాలు ఉన్నాయి, లోపల గదుల్లో 180 రకాల ఆభరణాలు ఉన్నాయి. ఆ తర్వాత 146 వెండి వస్తువులు ఉన్నాయి అనేది అయితే 1950లో లెక్క చెప్పడం జరిగింది. అయితే చివరిసారిగా 1978లో అంటే సరిగ్గా 46 ఏళ్ల క్రితం దీని మీద ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఆ ఆడిట్లో కూడా 128 కిలోల 454 బంగారు ఆభరణాలు, 221 కిలోల వెండి వస్తువులు ఉన్నాయనేది చెప్పడం జరిగింది. అయితే 1982, 85లో దీన్ని రహస్య గదుల్ని తెరిచారు. అయితే ఆడిట్ మాత్రం అప్పుడు జరగలేదు. కాబట్టి 46 ఏళ్ల క్రితం జరిగిన ఆడిటే ఇప్పుడు లెక్కలో ఉంది. అయితే ఇక్కడ 2018లో అసెంబ్లీ వేదికగా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఉంది. అప్పుడు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అయితే దాని మీద వివరాలు వెల్లడించడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా జగన్నాథుడి ఈ రహస్య భండాగారంలో 12,831 భారీ బంగారు ఆభరణాలు విలువైన రాళ్లతో ఉన్నవి ఉన్నాయనేది లెక్క చెప్పడం జరిగింది. అదేవిధంగా 22,153 వెండి పాత్రలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయనేది అయితే ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. అయితే దీంట్లో ఉండే లోపల గదుల్లో అంటే 3 గదులు ఉన్నాయి. ఆ 3 గదుల్లో బయట గదిలో ఉండేవి నిత్యం స్వామివారికి అలంకరించే వస్తువులు, వీటన్నిటిని కూడా తరువాత దాంట్లో ఎకేషనల్గా ఏడాదికి ఒకసారి జరిగే ఉత్సవంలో మధ్య గదిలో వస్తువులను వాడతారని. అయితే 3వ గదిని తెరిచారా లేదా, ఇంత మటుకు దాంట్లో ఉన్న వాటిని లెక్కించారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి అసలు ఎంత స్థాయిలో ఈ మొత్తం నిధి బయటపడుతుంది, జగన్నాథుడి ఆలయం రహస్య గదుల్లో ఎంత నిధి దాగి ఉన్నది అనేది అయితే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ 2018లో ఇవన్నీ లెక్కలు చెప్తూనే దీని మీద అందరూ కూడా డిమాండ్ చేస్తున్న మీదట హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం కూడా న్యాయ విచారణకి ఇక్కడ పూర్తి స్థాయిలో దీని మీద న్యాయ విచారణ జరిపిస్తాము అనేది అయితే నవీన్ పట్నాయక్ అప్పటి ముఖ్యమంత్రి ఇచ్చాడు. అయితే దీనిని మొత్తం గందరగోళంగా ఉన్న ఈ లెక్కన్నిటి మీద కూడా అంటే ప్రతిసారి చెప్తున్న లెక్కల కింద అక్కడ ఉన్న వాటికి తేడాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వస్తున్న 3 సార్లు ఇప్పుడు 3 సార్లు అక్కడ లెక్కింపు జరిగిందని చెప్తున్నారు. చూడాలి 3 సార్లు కానీ వాటి లెక్కలలో అక్కడ చూపించిన ఆడిట్ దేంట్లో అయితే తేడాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది సమగ్ర లెక్కింపు అనేది ఇక్కడ మొత్తం కూడా అంటే వీడియోగ్రఫీ మొత్తం కూడా ఆధునిక టెక్నాలజీ దీన్ని ఉపయోగించి పూర్తి స్థాయిలో చేస్తేనే దీని యొక్క అసలు విషయం బయటపడుతుంది అనే దాంట్లో అసలు ఈ రత్న భండాగారం యొక్క రహస్యాన్ని ఛేదించడానికైతే ఈరోజు నిపుణుల కమిటీ మొత్తం కూడా రంగంలోకి దిగింది. దాంతో అందరూ కూడా అక్కడ ఎంత బయటపడుతుంది అంటే ఇప్పుడు పద్మనాభాలయంలో బయటపడినట్టుగా 1.32 లక్షల కోట్ల నిధులు ఎక్కడ పద్మనాభాలయం నేలమాళికల్లో దొరికినాయి. కాబట్టి దీంట్లో ఎంత ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటాయి అనే అంచనాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎక్కడ జగన్నాథుని రత్న భండాగారంలో ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తిగా మారింది. ఇది మొత్తం కూడా లెక్కింపు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో డేటానైతే ప్రభుత్వం విడుదల చేస్తుంది.